రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అత్యంత సఫలతాపూర్వకమైనటువంటి రష్యా పర్యటనను పూర్తి చేసుకొచ్చారు. అమెరికా వంటి అగ్రదేశం యొక్క ఆగ్రహాన్ని, చైనా వంటి చికాకు పెట్టే దేశం యొక్క రకరకాల ప్రయత్నాలను తట్టుకుని దేశ ప్రయోజనాల కోసము, ఈ దేశం యొక్క ఇంధన భద్రత కోసము, ఈ దేశంలో ఈ యుద్ధాన్ని నిలుపు చేస్తే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి కలిగేటటువంటి లాభము, ఆర్థిక సంక్షోభం నుంచి ప్రపంచాన్ని, తద్వారా భారతదేశాన్ని కూడా గట్టెక్కించేటటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రధానమంత్రి రష్యాకు వెళ్ళారు. నిజంగా ఈ సమయంలో ఇన్ని శక్తులను తట్టుకుని భారత ప్రధానమంత్రి రష్యాకు వెళ్ళడం అనేది అత్యంత సఫలతాపూర్వకమైనటువంటి దౌత్య విజయం. దీని లాభాలు మనకి రానున్న రోజుల్లో కనిపిస్తాయి. అయితే సరిగ్గా ఇది జరుగుతున్నటువంటి సమయంలో, నరేంద్ర మోదీ రష్యాలో ఉన్నటువంటి సమయంలో మన రాహుల్ గాంధీ గారు ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారికి ఆ రోజే, అంటే రష్యాలో మోదీ ఉన్న రోజే సమయం చిక్కింది. ఆయన మణిపూర్కి వెళ్ళారు. మణిపూర్కి ఎందుకు వెళ్ళారు? మణిపూర్ సమస్య పరిష్కారం కోసం వెళ్ళారా? లేదు. అక్కడ ఉన్నటువంటి సమస్య కోసం ఏదన్నా ప్రతిపాదనను తీసుకుని వెళ్ళారా? లేదు. అక్కడ పరస్పరం కలహించుకుంటున్నటువంటి తెగల నాయకులందరినీ కలిపి కూర్చోబెట్టి ఏదన్నా మాట్లాడి మోదీ చేయలేనటువంటి పనిని ఆయన చేసి వచ్చారా? లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు శాంతియుతంగా ఉండాలి అని చెప్పడానికి వెళ్ళారా? వెళ్ళలేదు. ఆయన మీ కష్టాలు చూసి చలించిపోయి నేను వచ్చాను అన్నమాట చెప్పారే కానీ కుకీలను కలిశారు, కొద్దిమంది మైతేయులని కలిశారు. ఆయన ఎక్కువగా కుకీ తెగకు, క్రైస్తవ కుకీ తెగకు చెందినటువంటి వాళ్ళను కలిశారు. ఆ ఫోటోలు మనకు లభ్యమవుతున్న ఫోటోలన్నింటిలో కూడాను కుకీ మహిళలు ఆయనకి మెడలో శాలువలు కప్పుతూ ఆయనతో ఫోటోలు దిగుతున్నటువంటి వచ్చాయి. ఆయన మైతేయి జనాభా ఉన్నటువంటి మొయిరాంగ్కు కూడా వెళ్ళారు. మొయిరాంగ్ ప్రాంతంలో కొద్దిమంది మైతేయుల్ని కలిశారు. కానీ రెండు చోట్ల కూడా ఆయన శాంతియుతంగా ఉండండి, కలిసిమెలిసి జీవించండి మాటలు చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన ప్రధానమంత్రికి రష్యాకు వెళ్ళడానికి టైం ఉంది కానీ మణిపూర్కి రావడానికి టైం లేదు అని చెప్పారు. అంటే మణిపూర్కి వెళ్ళినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందా? మణిపూర్లో ప్రధానమంత్రి కూర్చుని 10 రోజులు ఉన్నా కూడా సమస్య పరిష్కారం అవుతుందా? మణిపూర్ సమస్య అత్యంత జటిలమైన సమస్య. మణిపూర్లో తెగల ఘర్షణకు పరిష్కారం రావడానికి చాలా కాలం పడుతుంది. చాలా పనులు పైకి కనిపించకుండా లోపల ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ వర్గంతో ఈ వర్గంతో అనేక రోజులు చర్చలు జరిపిన తరువాత వీళ్ళని ఒక వేదిక మీదకి తీసుకొస్తాయి. దీని వెనుక ఇంటెలిజెన్స్ వర్గాలు, హోంశాఖకు చెందినటువంటి వర్గాలు, పారామిలిటరీ దళాలకు చెందినటువంటి నాయకులు చాలా పనులు చేస్తారు. ఈ పనులన్నీ బహిరంగంగా కనిపించవు. ఈ పనులన్నిటిని గురించి తెలిసినప్పటికీ వాటి గురించి మాట్లాడకుండా రష్యాకు వెళ్ళేందుకు ప్రైమ్ మినిస్టర్కి సమయం ఉంది, మణిపూర్కు వచ్చేందుకు సమయం లేదు అన్నటువంటి ఒక పాయింట్ స్కోర్ చేయటం కోసం, కేవలము ఒక బాక్స్ టిక్ చేసుకోవడం కోసము ఈ దేశంలో ఉండేటటువంటి చాలామంది ఎమోషనల్ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక మార్క్ స్కోర్ చేసేస్తే, నిజమే కదా ఆయన రష్యాకి వెళ్ళాడు కానీ మణిపూర్కి వెళ్ళలేదు, మణిపూర్కి వెళ్తే సమస్యలు పరిష్కారం కావు. ఈ విషయము రాహుల్ గాంధీకి కూడా తెలుసు. ఎందుకంటే భారత ప్రధానమంత్రులు ఇప్పటివరకు మణిపూర్కి వెళ్ళి మొత్తం ఇప్పటివరకు వచ్చిన అందరూ ప్రధానమంత్రులు కలిసి మణిపూర్కి వెళ్ళినటువంటి సంఘటనలు పట్టుమని 10 కూడా ఉండవు. మణిపూర్ 1948-49లో ఈ దేశంలో విలీనమైతే 1951-52 వరకు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మణిపూర్కి వెళ్ళలేదు. మన్మోహన్ సింగ్ 2006లో ఒకసారి వెళ్ళారు, 2011లో ఒకసారి వెళ్ళారు. ఇందిరాగాంధీ అసలు మణిపూర్కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. రాజీవ్ గాంధీ మణిపూర్కి వెళ్ళలేదు, చరణ్ సింగ్, మొరార్జీ దేశాయ్ వీళ్ళెవరూ మణిపూర్కి వెళ్ళలేదు.
మణిపూర్ యొక్క సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారం రావాలంటే ఇంటెలిజెన్స్ వర్గాలు, దానికి సంబంధించినటువంటి మన గూఢచారి వర్గాలు, మనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అపాయింట్ చేసినటువంటి వ్యక్తులు, మీడియేటర్సు తెరమాటున చర్చలు అనేక దఫాలుగా జరిపిన తరువాత వీళ్ళిద్దరినీ ఒక వేదిక మీద కూర్చోబెడతారు. ఇది ఓపికతో చేయవలసినటువంటి పని. ఒక చిక్కుముడిని విప్పేందుకు ఎంత జాగ్రత్త కావాలో అంత జాగ్రత్తతో చేసే పని. అక్కడికి వెళ్ళేసేసి ప్రధాని రాలేదు చూడండి, ప్రధానికి సమయం లేదు చూడండి అనేటటువంటి కబుర్లు చెప్పి ఒక పాయింట్ స్కోర్ చేసేసి తిరిగి రావడము మాత్రమే రాహుల్ గాంధీ చేయగలరు. ఆయన ఎటువంటి సొల్యూషన్తో వెళ్ళలేకపోయారు. ఆయన ఎటువంటి ఇరుపక్షాల్ని కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన కుకీల దగ్గరకు వెళ్ళినప్పుడు కుకీ నేతలు మాత్రమే వెళ్ళారు. ఆయన మణిపురి నేతల దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలము మైతేయులు మాత్రమే వెళ్ళారు. దీని అర్థం ఏంటంటే ఆయన కూడా వీళ్ళని డివైడ్ చేసే ఉంచారు తప్ప వీళ్ళిద్దరినీ ఒక వేదిక మీద, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులైన వాళ్ళని కూడా ఒక వేదిక మీదకి ఆయన తీసుకుని రాలేదు. తన పార్టీకి చెందినటువంటి వాళ్ళనే ఒక వేదిక మీద తీసుకుని రాలేనప్పుడు మణిపూర్ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? అయితే మిగతా దేశంలో ఉండేటటువంటి ప్రజలకు ఈ నువాన్సెస్, అంటే ఈ చిన్న చిన్న పాయింట్స్ వాళ్ళకి అర్థం కావు. ఆయన మెడలో శాలువ వేస్తున్నది కుకీ మహిళ, నాగా మహిళ, లేకపోతే మైతేయి మహిళ అన్నది కూడాను దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియదు. ఆయన వెళ్ళినటువంటి జిరిబాంలో ఏ జనాభా ఉంటుంది, మొయిరాంగ్లో ఏ జనాభా ఉంటుంది, ఆయన వెళ్ళినటువంటి చూడచాంద్పూర్లో ఏ జనాభా ఉంటుంది, ఏ తెగకు చెందిన జనాభా ఉంటుంది, ఎవరికి తెలియదు. ఈయన ఏ తెగని ఆయా తెగకు వేరువేరుగా కలిసి అన్ని చోట్ల అవే కబుర్లు చెప్పేసి ప్రధాని రాలేదన్నటువంటి ఒక్క పాయింట్ చెప్పడం కోసం మాత్రమే ఆయన ఈ పర్యటనను చేయడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. అంటే ఒకవైపు రష్యాలో అద్భుతమైనటువంటి విజయం, దేశ ప్రయోజనాల కోసం మనం సాధిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి వస్తే, ఇక్కడ కేవలము కొంపలు కాల్చే, కొంపలు కూల్చే, ఈ పదం చాలా కఠినమైనది నాకు తెలుసును. మణిపూర్లో రాహుల్ గాంధీ సాధించింది సున్నా, ఎక్సెప్ట్ సమ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని ఆ ఫోటోగ్రాఫ్స్ని మీడియాలో వేయించుకోవడం తప్ప. దానికి ఆయనకి ప్రధాని రష్యాకి వెళ్ళిన రోజే దొరకటం కూడాను దీని వెనుక ఉన్నటువంటి కుట్రపూరిత బుద్ధిని బయటపెడుతుంది. ఇది ప్రయత్నపూర్వకంగా కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి అమాయకులందరి మనసుల్లో రష్యాకి వెళ్తాడు కానీ మణిపూర్కి వెళ్ళలేరా అన్న ప్రశ్నను లేవనెత్తేందుకు వెళ్ళారు, అంతే తప్ప వేరే ఏమీ లేదు. అదేవిధంగా మణిపూర్లో సొల్యూషన్ దిశగా ఏమైనా చేశారా? నిండు సున్నా, గుండు సున్నా, ఏమీ లేదు. 4 ఫోటోలు, 4 వార్తలు, కొంతమంది ప్రజల యొక్క బ్రెయిన్ వాష్ తప్ప రాహుల్ గాంధీ యొక్క మణిపూర్ పర్యటన సాధించింది ఏమీ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.